హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు స్టోరీ చూపులు కలిసిన శుభవేళ ఎపిసోడ్ 6. ఇక స్టోరీలోకి వెళ్తే, సునీత వాళ్ళ ఇంట్లో అందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటారు. ఇక్కడ కరణ్, శ్రీ ఇంకా హరీష్ మిగతా ఫ్రెండ్స్ అందరూ కలిసి పార్టీ ఎంజాయ్ చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మా అన్నయ్య కరణ్ మ్యారేజ్ సందర్భంగా నేను ఇస్తున్న పార్టీ ఇది. అందరూ ఫుల్గా ఎంజాయ్ చేయండి. నో లిమిట్స్, నో టైం, ఓకే అని గట్టిగా అరుస్తూ చాలా హ్యాపీగా ఉన్నాడు శ్రీ. శ్రీ పక్కకి వచ్చి, అరే ఇందులో అమ్మాయిలు కూడా ఉంటే ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు కదరా అని హరీష్ ఫ్రెండ్ చిన్నగా అంటాడు. శ్రీకి ఒళ్ళు మండిపోతుంది. చంప మీద ఒక్కటి పీకి, రే ఇది బ్యాచులర్ పార్టీ, ఇంకా నువ్వు ముందు అమ్మాయిల గురించి ఇలాంటి పార్టీల దగ్గర మాట్లాడుకో, ఇదేమి అమెరికా కాదు. పోనీలేరా వదిలేసే, వాడికి తెలియకలా అన్నాడులే అని హరీష్ అంటే, సరే పద అని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతాడు. సిరి, సునీత, రవి ముగ్గురు రాంగ్ నెంబర్ గేమ్ ఇంకా ఆడుతూనే ఉన్నారు. రవి అందరికీ ఛాన్సెస్ వస్తున్నాయి కానీ తనకి మాత్రం రావట్లేదు అని చెప్పి చాలా ఫీల్ అవుతూ ఉన్నాడు. సిరి అది గమనించి, రవి నువ్వు స్లిప్ తీ ఇప్పుడు అని బాక్స్ ముందుకిస్తుంది. రవి చాలా హ్యాపీగా ఒక నెంబర్ తీస్తాడు. అది కరణ్ నెంబర్. వద్దు, ఆయనతో నేనే మాట్లాడతా, నువ్వు మాట్లాడొద్దు అంటుంది సునీత. అక్క ఇది చీటింగ్, ఎవరి నెంబర్ వాళ్ళే కదా మాట్లాడాలి. లేదు, నువ్వు ఆయనతో ఏదైనా మాట్లాడితే తనకేమన్నా కోపం వస్తే అది నేను తట్టుకోలేను. ప్లీజ్ ఇదొక్క నెంబరే కదా, ఇదొక్కటి నేను మాట్లాడతాను అంటుంది సునీత. ఓకే మేడం, రవి నీకు 2 ఛాన్సెస్ ఇస్తాను, ఇది వదిలేసేయి. 2 ఛాన్సెసా, అయితే ఓకే అని చెప్పి కాల్ డయల్ చేసి సునీతకి ఇస్తాడు. ఆ స్లిప్లో కోపంగా వచ్చేలా తిట్టాలి అని రాసుంటుంది. సునీత అది చూసి, ఎరా ప్లాన్ ఏమీ లేదని చెప్పి ఇందులో కోపంగా వచ్చేలా తిట్టాలని రాశారేంట్రా? అయ్యో అక్క, అది నేను రాయలేదు. సారీ మేడం, అది నేనే రాశాను, అది ఈ సార్ నెంబర్లో పెట్టాను అని చూసుకోలేదు. ఓకేలే, నేను చూసుకుంటానులే, ఫోన్ రింగ్ అవుతుంది అని చెప్తుంది. కరణ్ నెంబర్ చూసి, హో ఇది సునీత చెప్పిన గేమ్ నెంబర్లా ఉందే. ఓకే, అయినా ఇప్పుడు నేను మాట్లాడే సిచ్యువేషన్లో లేను, కాల్ కట్ చేస్తే ఫీల్ అవుతారేమో, అసలు ఎవరు మాట్లాడుతున్నారు అని కాల్ లిఫ్ట్ చేస్తాడు. సునీత మాట్లాడేలోపు తనని వాళ్ళ అమ్మ పిలవడంతో ఫోన్ సిరికి ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హలో హలో ఎవరు అని కరణ్ అంటూ ఉంటాడు. సిరి కూడా హలో సార్ అనబోయి కొంచెం ఆగి గొంతు మార్చి, ఏం చేస్తున్నావురా ఫోన్ తీయకుండా అని చాలా కోపంగా అంటుంది. ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అవుతాడు రవి. కరణ్ శ్రీని పిలిచి, ఎవరో రాంగ్ నెంబర్లా ఉంది, ఒకసారి మాట్లాడు అని చెప్పి ఇస్తాడు. అమ్మయ్య, ఇక వాడే చూసుకుంటాలే అనుకుంటాడు కరణ్. ఎవరు మాట్లాడేది అని శ్రీ అడిగితే, ఆ వాయిస్ వినగానే ఇది సార్ వాయిస్లా లేదే అనుకొని, సార్ కూడా ఏమన్నా వాయిస్ చేంజ్ చేసి మాట్లాడుతున్నాడా అనుకొని, ఎప్పటి నుంచి ఫోన్ చేస్తున్నా, నా ఫోన్ తీయకుండా ఎవరితో మాట్లాడుతున్నావురా? హో నీ వాయిస్ సూపర్ బంగారం. ఏంట్రా నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు, బాగా ఎక్కిందా ఏంటి? అవును బంగారం, నీతో మాట్లాడి చాలా రోజులైంది కదా. ఏంటి సార్ ఇలా మాట్లాడుతున్నాడు, నన్ను ఎవరనుకుంటున్నారు, ఇది రాంగ్ నెంబర్ అని తెలిసే మాట్లాడుతున్నాడా లేక? బంగారం ఏంటి సైలెంట్గా ఉన్నావు మాట్లాడకుండా? అరే ఎవర్రా నీకు బంగారం, నేనెవరో తెలుసా నీకు? అదే మరి, కాల్ చేసి నన్ను ఏడిపించి మళ్ళీ ఎవరో తెలుసా అంట. అబ్బా, సార్కి నిజం తెలిసిపోయింది అనుకుంటా. రాంగ్ నెంబర్ చేస్తామని చెప్పి సునీత మేడం ఆల్రెడీ చెప్పేసి ఉంటారు. ఇప్పుడు ఎలా, అసలు కోపం కూడా రావట్లేదే సార్కి. అంతలో అక్కడికి సునీత వస్తుంది. మేడం సార్తో మీరే మాట్లాడండి అని చెప్పి ఫోన్ ఇచ్చేస్తుంది. సునీత ఆ ఫోన్ తీసుకొని హలో కరణ్ అంటుంది. శ్రీ ఆ వాయిస్ వినగానే, హో వదినా మీరేనా, వాయిస్ చేంజ్ చేశారా ఏంటి? సారీ వదిన, అన్నయ్య రాంగ్ నెంబర్ అని చెప్పి నాకు ఇచ్చాడు, నేనేదో సరదాగా అలా అన్నాను, ఇప్పుడే అన్నయ్యకి ఇస్తాను అని చెప్పి కరణ్కి ఫోన్ ఇస్తాడు. సిరి అదంతా అలానే చూస్తూ ఉండిపోతుంది. అంటే నేను ఇప్పటి వరకు మాట్లాడింది శ్రీ సార్తోనా అని అనుకుంటుంది. సిరి అమ్మ నన్ను డిన్నర్ చేసి పడుకోమని చెప్తుంది, రేపు ఎర్లీగా లేవాలని చెప్తుంది. సరే మేడం, మీకేం కావాలో చెప్పండి, నేను తీసుకొస్తాను. నువ్వేమి ఇక్కడ పని మనిషివి కాదు, నాకు కావాల్సిన దానివి, నా ఫ్రెండ్ లాంటి దానివి. ఆల్రెడీ నేను చెప్పాను మనకి ఇక్కడికి డిన్నర్ పంపించమని, నువ్వు కూడా తినేసి పడుకో. థ్యాంక్ యూ మేడం, మీరు నన్ను ఫ్రెండ్గా అనుకున్నందుకు. అప్పుడే అక్కడికి రవి లోపలికి వస్తాడు, మొహం అంతా మాడిపోయిన ఫేస్ పెట్టుకొని. సిరి, సునీత ఏమైంది అలా పెట్టావు ఫేస్ అని అడుగుతారు.
2 ఛాన్సెస్ అని చెప్పి ఇచ్చారు. అందులో ఒకటి మా చిన్న మామయ్య కొడుకు గిరిది. ఏదో ఫన్గా ఉంటుంది కదా అని చెప్పి లేడీస్ వాయిస్ పెట్టి మరీ కాల్ చేశాను. అంతే, వాడు నన్ను చావగొట్టాడు. అమ్మాయి కాల్ చేస్తే ఇలా మాట్లాడతారని అస్సలు అనుకోలేదు. హో గిరినా, చచ్చుంటావు. వాడికి అసలే అమ్మాయిల పిచ్చి. కాలేజీలో కూడా 2-3 సార్లు తన్నించుకున్నాడు. నన్ను కూడా ఒకసారి ఏదో అన్నాడులే. అయితే వాడికి మా నాన్న ఫుల్గా ఇచ్చేశాడు. ఇక వాడికి బుద్ధి వచ్చినట్లేదు. అయినా ఏం మాట్లాడావు? నన్ను అసలు మాట్లాడనిస్తే కదా. వాడి గొప్పల గురించి వాడు చెప్పుకుంటూ ఉన్నాడు. ఏ ఊరు, ఎక్కడుంటావు, ఇప్పుడు రానా అన్నాడు. అంతే, నా గుండె గుబేలు మంది. వెంటనే ఫోన్ కట్ చేశాను. మళ్ళీ చేశాడు. నేనేదో నా పేరు రాణి అని చెప్పా. అంతే, నా హృదయ రాణి అని పిలుస్తున్నాడు. వదలటమే లేదు అసలు. సిరి, సునీత ఒకటే నవ్వుకుంటూ ఉంటారు. ముందు ఆ లేడీస్ వాయిస్ ఆప్షన్ తీసి మళ్ళీ చేసినప్పుడు నీ వాయిస్తో మాట్లాడు. నీ వాయిస్ వినగానే వాడు ఇంకా మళ్ళీ ఫోన్ కూడా చేయడు నీకు. అమ్మో, నేను మళ్ళీ వాడితో అస్సలు మాట్లాడను. ఇదిగో ఫోన్ నీ దగ్గరే ఉంచు, నా దగ్గర వేరే మొబైల్ ఉందిలే అని చెప్పి తనకి ఫోన్ ఇచ్చి వెళ్ళిపోతాడు. సునీత, సిరి ఇద్దరు పడుకుంటారు. టైం 12:30 అవుతుంది. అప్పుడే సిరి దగ్గరున్న ఫోన్కి కాల్ వస్తుంది. ఈ టైంలో ఎవరు కాల్ చేస్తున్నారు అని నెంబర్ చూస్తుంది. కానీ ఈరోజు చాలా నెంబర్స్కి కాల్ చేసాం. ఇది ఎవరి నెంబరు అని అనుకుంటూనే లిఫ్ట్ చేయాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో ఫోన్ ఆగిపోతుంది. పోనీలే, కట్ అయిపోయిందిలే అనుకుని మళ్ళీ పడుకుంటుంది. మళ్ళీ 2 మినిట్స్ తర్వాత ఫోన్ రింగ్ అవుతుంది. మళ్ళీ సేమ్ నెంబర్ నుండి కాల్ వస్తుంది. హో, వీళ్ళెవరో కానీ తీసే వరకు చేస్తూనే ఉంటారేమో అనుకొని ఫోన్ తీసుకొని టెర్రస్ పైకి వస్తుంది. అక్కడికి రాగానే శ్రీ చేసిన పని గుర్తొచ్చి నవ్వొస్తుంది. ఫోన్ రింగ్ అవుతూనే ఉంది. హలో, ఎవరండి మీరు ఈ టైంలో కాల్ చేస్తున్నారు? అప్పుడే మర్చిపోయారా మీ లవర్ని? ఏంటి లవరా? నాకు ఐ లవ్ యూ కూడా చెప్పావు కదా. హో తమరా, మళ్ళీ చేస్తానని చెప్పా. అప్పుడే మర్చిపోయావా? నా ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటావేమో అనుకున్నాను. సిరి నవ్వుతూ, అవునా? ఇదేమీ బాలేదు. లవర్న ఎవరైనా అలా మర్చిపోతారా? హలో, మీరు మాటికి లవర్ అనకండి. సారీ, అదేదో అనుకోకుండా జరిగిపోయింది. హో అవునా? మరి లవర్ కూడా లేడు కదా. అదిగో మళ్ళీ లవర్ అంటున్నారు. ఓకే, ఇప్పుడు చెప్పండి మీ పేరేంటి అని అతను అడిగితే, నా పేరుతో మీకేంటి పని? ఇప్పటికే చాలా లేట్ అయింది, వెళ్ళి పడుకోండి. ఓయ్, మరి నా పేరు కూడా అడగవా? నా పేరు తెలుసుకోవాలని లేదా నీకు? లేదు, నాకు మీ పేరుతో ఏ పని లేదు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అంతేనా? మరి నీ లవర్? సిరి మధ్యలోనే, ఎన్నిసార్లు చెప్పాలిరా నీకు? నాకు అసలు లవర్ లేడు. ఇంకోసారి లవర్ అన్నావంటే ఊరుకునేదే లేదు అని గట్టిగా అరుస్తూ చెప్తుంది. ఓయ్ కూల్, నువ్వు కోపంలో కూడా చాలా బాగా మాట్లాడుతున్నావు. సరే, నిద్ర మధ్యలో డిస్టర్బ్ చేసినట్టున్నాను. రేపు కాల్ చేస్తాను, బాయ్. హే వద్దు, ఇంకోసారి నాకు కాల్ చేయొద్దు. వై మేడం, ఇంకా కోపంగానే ఉన్నారా నా మీద? అసలు ఎవరండి మీరు? సారీ చెప్పా కదా. ఏదో అనుకోకుండా కాల్ చేశాము, నెంబర్ కలిసింది. అసలు ఎవరితను? ఈ నెంబర్ సునీత మేడం వాళ్ళ ఇంట్లో నెంబరేనా? ఇది ఎలా అయినా సరే రవిని అడిగి తెలుసుకోవాలి. తనే కదా నెంబర్స్ అన్ని కలెక్ట్ చేసింది. అసలు ఈ గేమే బాగాలేదు అనుకొని వెళ్ళి పడుకుంటుంది. శ్రీ కరణ్ పార్టీలో బాగా ఎంజాయ్ చేస్తాడు. టైం 3 అవుతుంది. కరణ్కి జానకమ్మ ఫోన్ చేస్తుంది. అమ్మా, నేను బాగానే ఉన్నాను, 5 మినిట్స్లో అక్కడ ఉంటాను. నువ్వు వెళ్ళి పడుకో ఫోన్ పెట్టేసి. ఇప్పుడు పడుకోవడం ఏంట్రా? అసలు టైం ఎంతో తెలుసా? తెల్లారితే నీ పెళ్ళి. తెల్లవారుజామున 4 గంటలకల్లా నిన్ను పెళ్లి కొడుకుని చేయమని పంతులు గారు చెప్పారు. అందరూ నీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. చాలా పనుంది, ముందు నువ్వు త్వరగా రా. సరే అమ్మా. శ్రీబాబు ఏం చేస్తున్నాడు? వాడు కూడా రావాలి. వాడు నీకు తోడి పెళ్లి కొడుకుగా కూర్చోవాలి. ఇప్పటి నుండి వాడు నీతోనే ఉండాలి. వాడిని కూడా తీసుకునిరా. అబ్బా వస్తున్నామమ్మా, నువ్వు ముందు ఫోన్ పెట్టేసాయి. కరణ్, అబ్బా అమ్మా వస్తున్నాం, ఫోన్ పెట్టేసాయి. అమ్మా, నలుగుపిండి ఎక్కడుంది? ఇంకా హారతి కూడా ఇవ్వాలంట కదా. కరణ్కి పారాని ఇవన్నీ ఎక్కడున్నాయి అసలు అని శ్రీదేవి అడిగితే, ఓసే నువ్వెప్పుడు లేచావే? అసలు లేస్తావని అస్సలు అనుకోలేదు అని జానకమ్మ అంటుంది. అదేంటమ్మా అలా అంటున్నావు? అవునే, మరి రాత్రనగా మీ అత్తగారు వాళ్ళు వచ్చారని చెప్పి గదిలోకి వెళ్ళావు. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను నిన్ను. అదా, మా అత్తగారు నా కోసమని పెళ్లికి నగలు కొన్నారు. ఇంకా పట్టు చీరలు కూడా తెచ్చారు తెలుసా? ఎంత బాగున్నాయో అవి. రవ్వల నెక్లెస్ అయితే అసలు ఎంత బాగుందో. అబ్బో, ఏంటే విషయం? నీకోసం ఇన్ని తీసుకొచ్చారు? అమ్మా, మా అత్తగారికి నేను ఒక్కదాన్నే కదా కోడల్ని, అందుకే.
పిచ్చి మొహందానా, రేపు నీ ఆడపడుచు కట్నం కోసం వాళ్ళు నిన్ను ఐస్ చేస్తున్నారే అని మనసులో అనుకొని, మంచిదేగా తల్లి, నువ్వు మీ అత్తగారు కలిసుంటే సంతోషంగానే ఉంటుంది కదా. శ్రీదేవి నవ్వుతూ, అవునమ్మా, మా అత్తగారు చాలా మంచివాళ్ళు. సరే ఏంటో కావాలని అడిగావు అని జానకి అంటే, నాకు కరణ్కి పెట్టాల్సిన నలుగుపిండి, ఇంకా పారాని, తర్వాత హారతికి ఇవ్వాల్సిన పళ్ళెం అవన్నీ ఇవ్వు. అమ్మా, ఇప్పుడు దాన్ని అక్కడికి ఎందుకు పంపించావు? ఇక్కడ ఇంత పని ఉంది కదా, తను ఇలాంటప్పుడే కదా మనకు అవసరం. అక్కడ ఏ రాజకార్యం ఉందని అక్కడికి పంపించావు? నీకు పొద్దున్న లేచిన దగ్గర నుండి సిరిని ఏదో ఒకటి అనకపోతే తోచదనుకుంటా కదా. అయినా అది అన్ని ఏర్పాట్లు చేసి వెళ్ళింది, అవన్నీ హాల్లో ఉన్నాయి, వెళ్ళి తీసుకో. ఏంటి, హాల్లో ఎవరైనా పెడతారా అసలు? కరణ్ని, శ్రీని, నిన్ను, నన్ను, మీ నాన్ని అందరినీ కూర్చోబెట్టి మంగళ స్నానానికి హారతిచ్చి అందరూ కలిసి అక్షంతలు వేసి అలా కొంచెం నూనె కరణ్కి రాసి నలుగు పెట్టి ఇవన్నీ చేస్తారు. మరి ఇవన్నీ హాల్లో కాకుండా నీ రూమ్లో చేస్తారనుకుంటున్నావా? వెళ్ళి ముందు మీ అత్తగారిని ఇంకా మన వాళ్ళందరినీ హాల్లోకి రమ్మని చెప్పు. ఈలోపు కరణ్ కూడా వచ్చేస్తాడు. ఏంటి వచ్చేస్తాడా? అంటే కరణ్ ఇంట్లో లేడా? లేడు, వాడు శ్రీ ఇద్దరు పార్టీ అని చెప్పి వెళ్ళారు. పార్టీనా? మరి నాకు చెప్పలేదు. రాని వాళ్ళని, ఈ అక్క లేకుండా పార్టీకి ఎలా వెళ్తారో చెప్తాను. సరేలే, నీ గొడవలు అవన్నీ ఇప్పుడు కాదు, వాళ్ళు రాగానే మొదలు పెట్టవాకు ఇవన్నీ. హబ్బా అమ్మా అంటూ వెళ్ళిపోతుంది. సిరి కూడా అదే టైంలో సునీతని లేపి పెళ్లి కూతుర్ని చెయ్యాలని అందరినీ పిలిచి అన్నీ రెడీ చేస్తూ ఉంటుంది. సునీత వాళ్ళ అమ్మ శాంతి గారు, సిరి ఇవన్నీ నువ్వెందుకు చేస్తున్నావమ్మా? పర్వాలేదా ఆంటీ? ఆంటీ, సునీత మేడం, మీరు అంకుల్ అందరూ కూర్చుంటే స్టార్ట్ చేద్దాము. మీ అమ్మగారు, అదే అమ్మమ్మ గారు చెప్పారు. హో అవునా, సరే నువ్వు వెళ్ళి సునీతని తీసుకురా. అందరూ వచ్చి కూర్చున్నారు. సునీత పక్కన తోడి పెళ్లి కూతురు ఎవరూ లేరేంటి అని ఎవరో అంటారు. సునీత వాళ్ళ పిన్ని, ఎవరున్నారు మా ఇంట్లో, అది ఒక్కటే ఆడపిల్ల, అందరికీ మగపిల్లలే, కనీసం వరుసకయ్యే వాళ్ళు కూడా ఎవరూ లేరు అని అంటుంది. దాంతో శాంతి గారు, అవును మరి ఎవరూ లేరుగా, నేను పంతులు గారిని అడిగాను, ఇంట్లో లేకపోతే బయట వాళ్ళను, అదే తెలిసిన వాళ్ళని ఎవరైనా వచ్చి కూర్చోమని చెప్పారు. అందుకే మన ఆఫీస్లో ఉన్న రాగిణి కూతుర్ని రమ్మని చెప్పాను. అమ్మా, అంటే అది వచ్చేవరకు ఇప్పుడు ఇలానే ఉంటారా? సిరి వెంటనే, నేను కాల్ చేస్తాను, తను త్వరగానే వచ్చేస్తుంది, మీరేం కంగారు పడకండి అని చెప్తుంది. శాంతి వాళ్ళమ్మ శాంతిని పక్కకు పిలుస్తుంది. ఏంటమ్మా అని అంటుంది. ఒకటి చెప్పనా, నీకు అభ్యంతరం లేకపోతే రాగిణి కూతుర్ని కాకుండా సిరిని కూర్చోబెట్టవే, బంగారంలా ఉంటుంది. ఇది కూడా నీకు తెలిసిన పిల్లే కదా, నేను చూస్తూనే ఉన్నా, వచ్చిన దగ్గర నుండి అన్ని పనులు చక్కగా చేస్తుంది, అందరిలో కలుపుగోలుగా ఉంటుంది. పనిపిల్ల అన్న మాటే కానీ చూడ్డానికి అస్సలు అలా కనిపించదు, చాలా మంచిది. ఏమో నాకు అనిపించింది చెప్పాను. ఎవరినో సునీత పక్కన కూర్చోబెట్టడం కంటే తెలిసిన పిల్లే కదా, ఒకసారి ఆలోచించు అని చెప్పి వెళ్ళిపోతుంది. శాంతి, నిజమే కదా అమ్మ చెప్పింది, సిరికేం తక్కువ, నా కూతురికి తోడుగానే కదా వచ్చింది, మరి తోడి పెళ్లి కూతురుగా కూర్చుంటే తప్పేంటి? శాంతి సిరిని పిలిచి, నువ్వు వెళ్ళి సునీత పక్కన కూర్చో అని చెప్తుంది. సునీత వాళ్ళ అమ్మమ్మ గారు ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆంటీ, ఏంటి మీరు చెప్పేది? నేను తోడి పెళ్లి కూతురుగా కూర్చోవడం ఏంటి? వద్దమ్మా, అది బాగోదు. సునీత వెంటనే, అంతేనా, కూర్చోవా? నాకు తోడి పెళ్లి కూతురుగా, నా ఫ్రెండ్గా కూర్చోవా నువ్వు? నీ ఫ్రెండ్ అడిగితే కూడా కాదంటావా అని అడుగుతుంది. మేడం, అది కాదు. సరేలే వద్దులేపో అని మూతి ముడుచుకుంటుంది సునీత. అది చూసి, సరే మేడం, నేను ఒకసారి జానకమ్మతో మాట్లాడి చెప్తా అని పక్కకు వెళ్ళి జానకమ్మతో మాట్లాడి వస్తుంది. సిరిని చూసి ఏమన్నారు అని సునీత ఒక పక్క, శాంతి ఒక పక్క అడుగుతారు. సిరి నవ్వుతూ, సరే అన్నారు, మీకు ఇష్టమైతే అని చెప్తుంది.